తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. దీంతో భక్తులకు వసతి కల్పించేందుకు ఆలయ కమిటీ కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతోంది. బేస్ క్యాంప్ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. సగటున రోజుకి 70,000 మంది నుంచి 80,000 మంది వరకు దర్శనం చేసుకుంటారు. అయితే ప్రముఖ రోజుల్లో అయితే బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజుల్లో ఆ సంఖ్య 1,00,000కు పై మాటే. అయితే 1,00,000 మందికి పైగా తిరుమలకు భక్తులు వస్తే వాళ్ళకంతా వసతి ఏ విధంగా ఏర్పాటు చేయాలి, మరోపక్క వాళ్ళకన్నిటి ఏర్పాట్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలా ఉండాలి అనే దానిపైన టీటీడీ ఒక కొత్త ఆలోచనకు తెరలేపినట్టు తెలుస్తుంది. ఎందుకు ఆ ఆలోచన ఏంటి, ఆ కొత్త విధానం ఏంది, ఆ బేస్ క్యాంప్ అనేది తిరుపతిలో నిర్వహించాలనుకున్నది. ఆ బేస్ క్యాంప్ యొక్క వివరాలు ఏంటి, తిరుపతిలో ఆ బేస్ క్యాంపు ఎక్కడ నిర్వహిస్తారో అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనం ఏదైతే అనుకున్నామో తిరుపతిలో బేస్ క్యాంప్ నిర్వహించాలని అనుకున్న ప్రదేశం ప్రస్తుతం నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడ చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇవి ఇక్కడే ఆ బేస్ క్యాంప్ను నిర్వహించాలని కూడా టీటీడీ ఒక ప్రతిపాదనకి అయితే వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇది వచ్చి తాజ్ హోటల్ సంబంధించి ముంతాజ్ హోటల్ పేరుతో ఏదైతే గతంలో తెరపైకి వచ్చిన ప్రదేశం కూడా ఇదే. ఈ ప్రదేశాన్ని ప్రస్తుతం తాజ్ హోటల్ సంబంధించి, ముంతాజ్ హోటల్ సంబంధించి ఏదైతే కట్టడాలు కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయిన దృశ్యాలు కూడా మనం విజువల్స్ లో బాగా చూడొచ్చు. అయితే ఈ ప్రదేశంలోనే ఈ బేస్ క్యాంప్ నిర్వహించాలనేసి కూడా టీటీడీ నిర్ణయించుకుంది. ఈ బేస్ క్యాంప్ యొక్క వివరాలు ఒకసారి మనం చూసుకుంటే ఎందుకు నిర్మిస్తా ఉన్నారు, ఇది ఎలా భక్తులకు ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాము. మొత్తం కూడా ఇది 60 ఎకరాలకు పైగా ఉండే శేషాచల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఈ 60 ఎకరాలు కూడా ఇంతకుముందు గతంలో మనం చెప్పుకున్నట్టు ముంతాజ్ హోటల్ సంబంధించి ఈ స్థలాన్ని అంతా కూడా కేటాయించడం జరిగింది. అయితే ఈ స్థలాన్ని అది గత ప్రభుత్వంలో ఈ ముంతాజ్ హోటల్ కేటాయించింది. అయితే తిరిగి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడ్డాక, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరిగి దాన్ని ముంతాజ్ హోటల్ నుంచి టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని ఏం చేయాలి అనేసి ఒక ప్రతిపాదనతో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బేస్ క్యాంప్ నిర్వహిస్తే బాగుంటుంది అనే ఒక ప్రతిపాదనతో ఇప్పటికే చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ బేస్ క్యాంప్ ఎందుకు, ఏమి అనేది మనం ఒకవేళ తెలుసుకుంటే, ఎందుకంటే తిరుమలకి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చెప్పుకుంటే సగటున 70,000 మంది నుంచి 80,000 మందికి దాకా ఇప్పుడు తిరుమలకి దర్శనానికి వస్తుంటారు. అయితే ప్రముఖ పర్వదినాల్లో అయితే వైకుంఠ ఏకాదశి కావచ్చు, అదేవిధంగా ఆ బ్రహ్మోత్సవాలు, ఏదైనా రథసప్తమి, ఇలాంటి పర్వదినాల్లో ఒకసారి చూసుకుంటే ఈ సంఖ్య 1,00,000కి పైగా వస్తుంది. అయితే 1,00,000 మంది ఒకసారిగా తిరుమలకు వస్తే వాళ్ళకి వసతి సౌకర్యాలు కానీ ఇవన్నీ కల్పించేదానికి టీటీడీ చాలా ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే ఒక పక్క సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలని చెప్పేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే దీన్ని తిరుమలకు వచ్చే విఐపీలకు కావచ్చు, అదేవిధంగా వేరే వాళ్ళకి ఇటు కొండపైన మొత్తం కలిపి 7,000 రూముల వరకే ఉన్న నేపథ్యంలో అయితే ఎక్కువ మంది, అంటే మనం చెప్పుకున్నట్టు 1,00,000 మందికి పైగా ఏదైతే తిరుమలకి భక్తులు తరలి వస్తారో వాళ్ళకందరికీ కూడా కిందన ఈ అలిపిరి, ఈ మార్గం అంతా కూడా తిరుపతి అలిపిరి, అదేవిధంగా చెర్లోపల్లికి మార్గం మధ్యలో ఉండే ఈ 60 ఎకరాలకు సంబంధించి శేషాచల అటవీ ప్రాంతంలో ఉండే ప్రాంతం ఇది. ఇదంతా కూడా మొత్తం శేషాచల అటవీ ప్రాంతం ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం కూడా ఇక్కడే మొత్తం కూడా ఈ మనం చెప్పుకున్నట్టు ఈ బేస్ క్యాంప్ నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పుడే ఒక ప్రతిపాదన అయితే వచ్చింది. అయితే ఈ బేస్ క్యాంప్ యొక్క మనం చెప్పుకున్నట్టు పూర్తి స్థాయిలో తిరుమలకి 1,00,000 మందికి పైగా భక్తులు తరలి వచ్చినప్పుడు వాళ్ళందరినీ నిలువరించే ప్రయత్నం చేసేదానికి ఇక్కడ అన్ని వసతులతో, అంటే ప్రతి ఒక్కటి ఇక్కడ వాళ్ళకి ఫుడ్ కావచ్చు, అదే అకామిడేషన్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా 1,00,000 మందికి పైగా ఒకే చోట ఇక్కడ ఉండేందుకు కూడా ఈ బేస్ క్యాంపు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే మనము గతంలో చూసుకుంటే 1960లో కావచ్చు, అదేవిధంగా 70లో కావచ్చు తక్కువ మంది దర్శనం చేసుకునేవాళ్ళు. అంటే ఎంతమంది, 30,000 మంది నుంచి 40,000 మంది వరకు. అదే 80లోకి వచ్చేసరికి ఆ సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే కాలానికి అనుగుణంగా అదేవిధంగా తిరుమలలో 1వ సత్రము, అదేవిధంగా 2వ సత్రం నిర్మించారు. దాని తర్వాత మళ్ళీ జిఎన్సీ, ఏఎన్సీ ఇట్లా కాటేజీలు కూడా నిర్మించారు. దాని తర్వాత మరోపక్క పద్మావతి గెస్ట్ హౌస్ అని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే ఈ హౌస్లన్నీ కట్టిన తర్వాత అది రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉన్న నేపథ్యంలో తిరుమలకి అధిక సంఖ్యలో
భక్తులు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి తిరుపతిలోనే వాళ్ళకి ఎక్కువ అంటే 1,00,000 మందికి పైగా ఎక్కువ భక్తులు వస్తే కిందన అంటే ఈ ప్రాంతంలోనే ఏదైతే తిరుపతిలో అలిపిరి అదేవిధంగా చెర్లోపల్లి మార్గంలో ఆ బేస్ క్యాంప్ నిర్వహిస్తే ఇక్కడ భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఇక్కడే ఉంచి పైకి అంటే 1 by 1 20,000 మందిని దర్శనం చేసి మళ్ళీ కిందకి వదిలేటట్టు కూడా ఆ ప్రతిపాదన ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇదే కానీ సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా భక్తులకి అంటే ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఉండేందుకు బాగుంటుందని టీటీడీ ఒక అంచనాకైతే వచ్చినట్టు తెలుస్తుంది.